ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు వయసు రీత్యా వారికి వచ్చినటువంటి ఇబ్బంది ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు చూసే దాంట్లో ఆయన వైఫల్యం చెందుతున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తూ ఉన్నటువంటి రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క నుంచి వరి రైతులు కానీ, పత్తిని పండిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ, గోధుమను పండిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ, ఉల్లిని పండిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పరిష్కారం చేసే విషయంలో అచ్చెన్నాయుడు గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చురుకుగా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిని, వ్యవసాయ రంగం పైన అవగాహన ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిని వ్యవసాయ మంత్రిగా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొన్నటి రోజు వైజాగ్లో జరిగినటువంటి సిఐఐ పారిశ్రామికవేత్తల భాగస్వామ్య సదస్సులో మీరు చేసుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికరణ ఒప్పందాల విషయంలో మీరు ఏ విధమైనటువంటి పురోగతి సాధించారు? ఈరోజు మీరు పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉన్నటువంటి పరిశ్రమలకు మీరు ఎక్కడ భూమిని కేటాయించారు, ఎక్కడ రోడ్లు వేశారు, ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి విద్యుత్ కేటాయింపులు కానీ, రోడ్లు కానీ, నీరు కానీ మీరు ఎక్కడ కేటాయించారు? దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. మీరు పరిశ్రమలు తీసుకొస్తున్నారని చెప్పేసి ఒక సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశం ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఈ ఉద్యోగాలు చేసుకుంటూ బాగుపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి పరిశ్రమలకి మీరు ఒక్క సెంటు కూడా భూమిని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఎంతకాలం నిరుద్యోగ యువతని కానీ, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ప్రజలను కానీ మీరు ఎంతకాలం మోసం చేస్తారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోండి. దానికి భూములు కేటాయించండి, నీరు కేటాయించండి, అదేవిధంగా విద్యుత్ కేటాయించండి, రోడ్ల నిర్మాణం చేయండి. త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేస్తే నిరుద్యోగ యువతకి ఒక భరోసా కలుగుతుందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో మీరు పిల్లల ఫీజుల కోసం ఒక 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మేము సంతోషపడేవాళ్ళం. అదేవిధంగా ఈ మా ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలకి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఈరోజు పేద ప్రజలంతా కూడా ఆ మెడికల్ కాలేజీల్లో వైద్యం అందిపుచ్చుకునే అవకాశం ఉండేది. దానికి 1 రూపాయి మీరు కేటాయించరు. అదేవిధంగా ఈరోజు రైతులకి ధర స్థిరీకరణ లేకపోవడం వల్ల ఈరోజు పండిస్తూ ఉన్నటువంటి పంటకి మద్దతు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ధర స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించండి అని చెప్పేసి మేము అడిగాం. దాన్ని కూడా చేయట్లేదు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు. దాని విషయంలో మీకు అమరావతి అనే ఒక భ్రమరావతి నిర్మాణానికి వృధాగా పోస్తూ ఉన్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల కేసుల కోసం కానీ, మీ పైన ఉన్నటువంటి కేసుల కోసం కానీ లోద్రా లాంటి లాయర్లకు కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో రైతుల కోసం కానీ,
విద్యార్థుల కోసం కానీ, యువకుల కోసం కానీ, పరిశ్రమల కోసం కానీ మీరు తెస్తా ఉన్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు అప్పును ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు వాడట్లేదు, వినియోగించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.